రాజమండ్రిలో పుష్కరాలకు భక్తులు పోటెత్తారు. ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరగడంతో కోటగుమ్మం ఘాట్లో స్వల్ప తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో పలువురు భక్తులు సొమ్మసిల్లి పడిపోగా మరికొందరు గాయపడ్డారు. వారిని హుటాహుటిన పోలీసు సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. పుష్కర్ ఘాట్ నుంచి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు శ్రీనివాస్ మనకు సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎంతమంది దాదాపు అక్కడ సొమ్మసిల్లి పడిపోయారు? ఎంతమందిని హాస్పిటల్ కి తరలించారు? మమతా గోదావరి పుష్కరాల సందర్భంగా మొత్తం పుష్కర కాలం ప్రారంభం కావడంతో దేశ విదేశాల నుంచి వచ్చిన భక్తులందరూ కూడా ఇక్కడ పుష్కర స్నానాలు ఆచరించడం జరుగుతున్నది. మొత్తం రాష్ట్రం నలుమూల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి పుష్కరాల స్నానాలు ఆచరించడానికి రావడం జరిగింది. అయితే ఇక్కడ మన ప్రస్తుతం రాజమండ్రి కోట్లింగాల క్షేత్రం దగ్గర మనం ఉన్నామో. ఇది పుష్కర ప్రాధాన్యత కలిగిన ఈ క్షేత్రంతో ఇక్కడ అంతా కూడా పెద్ద సంఖ్యలో వచ్చి భక్తులు ఇక్కడ స్నానాలు ఆచరించడం జరుగుతున్నది. ఇక్కడ ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 18 కోట్ల రూపాయల వ్యయంతో మొత్తం 1.2 కిలోమీటర్ల మేరకు ఈ ఘాట్ నిర్మించడం జరిగింది. అయితే ఈ ఘాట్ నిర్మాణంలోనే మొత్తం రోజుకి 7 లక్షల మంది ఇక్కడ పుష్కరాల స్నానాలు ఆచరించే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. దీంతో భక్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి విచ్చేసి ఇక్కడ పుష్కర స్నానాలు ఆచరిస్తున్నారు. అయితే అలాగే ఈ పుష్కర తీర్థ విధులను కూడా ఇక్కడ పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి ఇక్కడ తీర్థ విధులను కూడా నిర్వహించడం జరుగుతున్నది. అయితే 12 రోజుల పాటు జరిగే ఈ 12 సంవత్సరాలకు వచ్చే ఈ పుష్కరాలకు 12 రోజుల పాటు ఇక్కడ జరగనున్నాయి. నేటి నుంచి ఈ నెల 25వ తారీఖు వరకు ఈ పుష్కరాలు జరుగుతాయి. అయితే ఈసారి వచ్చిన పుష్కరాలకి ఇది 12వ పుష్కరం, అంటే 144 సంవత్సరాల తర్వాత వచ్చిన 12వ పుష్కరం కావడంతో దీనికి అత్యధిక ప్రాధాన్యత సంతరించుకున్నది. అయితే భక్తులు కూడా, ప్రభుత్వం కూడా విశేషమైన ఏర్పాట్లు చేయడంతో భక్తులు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇక్కడ తీర్థ విధులు నిర్వహించి పుష్కర స్నానాలు ఆచరించడం జరుగుతున్నది. సార్, ఎలాగున్న ఏర్పాట్లు ఎలాగున్నాయి? చాలా బాగున్నాయండి. మేము నల్గొండ జిల్లా మిర్యాలగూడ నుంచి వచ్చాం కాబట్టి మాకు ఇది చాలా అదృష్టంగా మేము భావించుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉన్నాయి సార్. మరి మాకు సార్ 12 సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ పుష్కరాలు చాలా మొదటి రోజు స్నానం చేయడం మా అందరికీ చాలా సంతోషంగా భావిస్తున్నాం. మేము విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం నుంచి వచ్చాం. చాలా బాగున్నాయి ఏర్పాట్లన్నీ కూడా. ప్రభుత్వం చాలా బాగా తీసుకుని ఏర్పాట్లు కూడా బాగున్నాయి. సార్, మేము రాజమండ్రి ఎల్ఐసి నుంచి మాట్లాడుతున్నామండి. లోపలికి వచ్చి ఒకటే పెట్టారు కోట్లింగాల రేవులో. 4,000 పెడితే లోపల రావడానికి, బయటకు వెళ్ళడానికి మాత్రం 1,000 ఎక్కువ ఉన్నాయి. ఇది ఒక్కటే తప్పితే మిగతా ఎంత బాగానే ఉన్నాయి. చెప్పండి, ఎటువంటి తీర్థ విధులు నిర్వహిస్తారు ఇక్కడ భక్తులు వచ్చి? ఇక్కడ భక్తులకి చాలా సౌకర్యంగానే చూశారండి. అయితే కొన్ని భక్తులు కూడా ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. ఇక్కడ సదుపాయాలు జరిగినా జరగకపోయినా భక్తులు కూడా సహకరించి పురోహితులకు గాని, ఇటు కమిటీ వాళ్ళకి గాని, ఇటు మిగతా
భక్తులు అందరి చేత సహకరిస్తే ఇటువంటి కార్యక్రమాలు కూడా ఇంకా జయప్రదంగా జరుగుతాయి. ఈ 12 సంవత్సరాల్లో నేను ఇక్కడ మొదటిసారిగా పుష్కరాలకి రావడం అండి. పురోహితునిగా నేను మొదటిసారిగా ఈ గోదావరి పుష్కరాలకు వచ్చాను పురోహితునిగా చేయడానికి. కానీ చక్కగా అన్ని సౌకర్యాలు కూడా చాలా బాగా చేశారు దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు. ఎలా ఉన్నాయి? చాలా బాగా చేశారండి. అన్ని రోడ్లకి బాగా చేశారు. బాగా జరుగుతుందండి. ఖాళీగా కూడా ఉంది. బాగుందండి. ఖాళీగా కూడా ఉందండి. బాగుందండి. చెప్పండి మేడం. అంతా బాగానే చేశారండి అరేంజ్మెంట్స్ నేను కొంచెం లైన్లకి రోడ్లు నడవడానికి అది సరిగా లేవు. రాళ్లు గుచ్చుకుంటూ అందరూ ఇది చేస్తారు. బాగా చేశారు. మీరు ఎన్నోసారి వచ్చారమ్మా? నేను 5-6 తడవలు వచ్చానండి. 5-6 పుష్కరాలకు వచ్చానండి. మా పెద్ద అబ్బాయి మ్యారేజ్ కంటే మేము గోదావరి వస్తూనే ఉన్నాం. ఏ ఊరు నుంచి వచ్చారు? మేము విజయవాడ నుంచి వస్తున్నామండి. ఎలాగొన్నది ఇక్కడ పుష్కరం? బాగుందండి. హ్యాపీగా ఉంది. కానీ పెద్దవాళ్ళం కదా, ఇంకా తప్పదు. మాత్రం లేని భగవంతుడు దర్శనం ఇవ్వడు కదా. గోదావరి అమ్మవారు చాలా బాగుందండి. ఇక్కడ ఎటువంటి తీర్థ విధులు నిర్వహిస్తున్నారు మీరు? చాలా బాగా జరుగుతున్నాయి. పుష్కర యాత్రలు చాలా బాగా జరుగుతున్నాయి. చాలా బాగున్నాయి. నేడు సుదినం కడు పర్వదినం, మంచి దినం, పుష్కరాల ఆరంభ దినం. మేము విశాఖపట్నం నుంచి వచ్చాం. పితృ కార్యక్రమాలు అవి చేయడానికి అది ఏర్పాట్లు మటుకు బాగానే చేశారు. అది ఏం ప్రాబ్లం లేదు. కానీ పెద్దవాళ్ళకి వాళ్ళకి వెళ్ళడానికి సరిగా వే చూపించట్లేదు. రావడానికి ఒకటే ఇది పెట్టారు, కానీ వెళ్ళడానికి మటుకు 5-6 దారులు ఉన్నాయి. చెప్పండి. పుష్కరాలు ఇది ఏర్పాట్లు బాగున్నాయి, కానీ క్యూ లైన్లు సరిగా జనాలకి సహకరించట్లేదు పోలీస్ సిబ్బంది. తర్వాత స్వచ్ఛంద సంస్థ సహకరించలేదు. నిలబడి చూస్తున్నారు కానీ వాళ్ళు ఏ మార్గం ఎటు ఉన్నది చెప్పట్లేదు సరిగాను. కానీ ఏర్పాటు మాత్రం బాగున్నాయి, కానీ ఏ లైన్ ఎటు అన్నది సరిగా చెప్పట్లేదు. రద్దీ ఎక్కువగా ఉంటుంది. అయితే రాజమండ్రి గోదావరి పుష్కరాల గట్టు దగ్గర మొత్తం భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున రావడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. అక్కడ కొంతమంది గాయపడటం జరిగింది. ఒక మహిళ మృతి చెందినట్లుగా మనకు సమాచారం అందింది. అయితే ఇక్కడ సంబంధించి ఇంకా సమాచారం అందవలసి ఉన్నది. అయితే అత్యవసర వైద్య సహాయం నిమిత్తం వాళ్ళందరినీ కూడా గాయపడిన వాళ్ళు పలువురు గాయపడటంతో వాళ్ళందరినీ కూడా అత్యవసర వైద్య సహాయం నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వ హాస్పిటల్ తరలించడం జరిగింది. అయితే మిగతా అంతా కూడా ప్రశాంతంగా ఈ లాఠీ రహిత పోలీసు ఏర్పాటు చేయడం తోటి అంతా ప్రశాంతంగా పుష్కరాలు జరుగుతున్నాయి. అయితే మొత్తం చూసినట్లయితే గోదావరి పుష్కరాల సందర్భంగా మొత్తం అశేష ప్రజానికం ఇక్కడికి ఇచ్చేసి పుష్కర స్నానాలు నిర్వహించి అది తీర్థ విధులు నిర్వహించడం జరుగుతుంది. పవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ సమాచారం అందించినందుకు. న్యూస్ ఆన్లైన్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.